సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు నిన్ను చెప్పుతో కొడతారు. నోరు తెలిస్తే అబద్ధాలు, శవం కనబడితే రాజకీయాలు. జిల్లా అధ్యక్షుడుగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, ఆయన సమక్షంలోనే ఉన్నటువంటి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు స్వయాన ఆయన ఇన్స్టిట్యూషనే వఫ్ ఆస్తిని ఆక్రమించుకొని చేసి పెట్టున్నాడు. 459/1/1 సర్వే నంబర్ 1 ఎకరా 83 సెంట్లు వాహపేటలో ఉన్నటువంటి అబ్బాస్ అలీ ఖాన్ మసీద్కి సంబంధించిన వఫ్ నోటిఫైడ్ అయిన వఫ్ ఆస్తి గెజిట్ నోటిఫికేషన్ ఉంది. ఈ గెజిట్ నోటిఫికేషన్ లో ఉన్నటువంటి ఆస్తిని నెల్లూరు నగర అధ్యక్షుడు నగర ఇన్ఛార్జ్ గా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు వఫ్ ఆస్తిని ఆక్రమించుకొని ఆయన కాలేజ్ కట్టుకున్నాడు. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు. దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది వైసీపీ వాళ్ళు కలెక్టరేట్ దగ్గర చేసినటువంటి నిర్వాహకం. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈసారి మైనారిటీల్ని బలిపశువులు చేసేదానికి నిన్న కలెక్టరేట్ వద్ద మాజీ మంత్రి జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చేసినటువంటి నిర్వాహకం. వఫ్ ఆస్తుల గురించి ముస్లిం సమాజం కోసం మాట్లాడినటువంటి మాటలు, వక్ఫ్ బోర్డు ఆస్తులు అన్యాక్రాంతం అయిపోతున్నాయి, వీటి గురించి పోరాడుతున్నామని. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వక్ఫ్ ఆస్తుల గురించి మాట్లాడే హక్కు ఉందా, బాధ్యత ఉందా? అసలు వక్ఫ్ బోర్డు ఆస్తుల గురించి, ముస్లింల గురించి గత ప్రభుత్వం తూట్లు పొడిచినటువంటి మీరు వక్ఫ్ ఆస్తుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు మీకు. అసలు ఎందుకు చెప్తున్నానంటే, జిల్లా అధ్యక్షుడుగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, ఆయన సమక్షంలోనే ఉన్నటువంటి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు స్వయాన ఆయన ఇన్స్టిట్యూషనే వఫ్ ఆస్తిని ఆక్రమించుకొని చేసి పెట్టున్నాడు. 459/1/1 సర్వే నంబర్ 1 ఎకరా 83 సెంట్లు వాహపేటలో ఉన్నటువంటి అబ్బాస్ అలీ ఖాన్ మసీద్కి సంబంధించిన వఫ్ నోటిఫైడ్ అయిన వఫ్ ఆస్తి గెజిట్ నోటిఫికేషన్ ఉంది. ఈ గెజిట్ నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఆస్తిని ఆయన కాలేజ్ కట్టుకొని ఆయన స్వయంగా నెల్లూరు నగర అధ్యక్షుడు నగర ఇన్ఛార్జిగా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు వఫ్ ఆస్తిని ఆక్రమించుకొని ఆయన కాలేజ్ కట్టుకున్నాడు. మీకెక్కడ ఉంది నైతిక హక్కు అంటా నేను? వఫ్ ఆస్తుల గురించి మీ ఇష్టానుసారంగా గత ప్రభుత్వంలో వఫ్ని దుర్వినియోగం పాలు చేసినటువంటి మీరు ఈరోజు వఫ్ ఆస్తుల గురించి మాట్లాడుతున్నారు. అదే మీరు మైనార్టీల పక్షవాది అయితే, మీ జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీలపై చిత్తశుద్ధి ఉంటే, ఏమయ్యా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, నువ్వు మీ చంద్రశేఖర్ రెడ్డి గారికి చెప్పి స్వచ్ఛందంగా ఆ ఆస్తిని ఆ ఇన్స్టిట్యూషన్ అబ్బాస్ అలీ ఖాన్ మసీద్కి రాసి వక్ఫ్ బోర్డుకి అప్పచెప్పండి. మీ మైనార్టీ నాయకులు అంత పోరాట యోధులు అయితే, మీరంత మైనార్టీ పక్షపాతి అయితే, మీరు దోచుకొని ఈరోజు ప్రభుత్వంపై ఏదో జరుగుతుందని చెప్పి అభాండాలు చెప్తున్నారు. దాని గురించి కూడా చెప్తా. నేను ఒకటే చెప్తున్నా, ఏదైతే చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన ఇన్స్టిట్యూషన్ వాహపేటకు సంబంధించి అబ్బాస్ అలీ ఖాన్ మసీద్ సంబంధించినటువంటి వఫ్ ప్రాపర్టీలో ఉన్నటువంటి ప్రాపర్టీని మీరు స్వయంగా మీరే స్వచ్ఛందంగా ఆస్తిని అబ్బాస్ అలీ ఖాన్ మసీద్ యొక్క ఇన్స్టిట్యూషన్కి వక్ఫ్ బోర్డుకి అప్పచెప్పాలని కోరుతున్నా. మరొక మాట, రాష్ట్రంలో కని విని ఎరిగిన రీతిలో, ఎన్నడూ జరగనటువంటి రీతిలో ఈరోజు వక్ఫ్ బోర్డు ఒక పెను మార్పు తీసుకొని వస్తుంది ఈ కూటమి ప్రభుత్వంలో. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారి సహకారంతో ముస్లిం సమాజానికి పెను సంస్కరణలు తీసుకొని వస్తూ ఉంది. దాంట్లో భాగంగానే కశ్మీర్లో స్కిల్ డెవలప్మెంట్ పెట్టిన ముస్లిం జాతి ఉన్నతి కోసం అబ్బాస్ అలీ మన జామియా మసీదులో ఇంటర్నేషనల్ స్కూల్ కడుతున్న ముస్లిం జాతి ఉన్నతి కోసం
స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రారంభిస్తే కంప్యూటర్లు ముస్లింలు సామాజిక వర్గానికి ఆ చుట్టుపక్కల ఉండే ఒక 8 వార్డులు ముస్లిం వార్డులు ఉంటే వాళ్ళ ఉన్నతి కోసం ప్రారంభిస్తే ఆ యొక్క స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తీసేసి చికెన్ పొగడ అంగడి పెట్టినటువంటి దౌర్భాగ్య పరిస్థితి మీది కాదా? గత ప్రభుత్వంలో మీరు కదా దాన్ని దుర్వినియోగం చేసింది. మళ్ళీ చెప్తున్నాం, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారి ఆధ్వర్యంలో ఆ యొక్క స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పునఃప్రారంభిస్తాం. ప్రతి మహిళకు ప్రతి ఆడబిడ్డకు ముస్లిం బిడ్డకు న్యాయం చేకూర్చే విధంగా వాళ్ళకి ఒక స్కిల్ని డెవలప్ చేసే విధంగా ప్రారంభిస్తామని తెలియపరుస్తున్నాం. అయితే నేను ఒకటి చెప్తున్నా, గోవర్ధన్ రెడ్డి గారు, నువ్వు మనిషి వాటం లేవు, మాట పద్ధతి లేదు, నీ ముఖానికి వాస్తు లేదు. ఇదే మనిషి వాటంగా లేవు, నీ భాషకు విలువ లేదు, మా మొహంలో చూస్తే వాస్తు లేదు. నువ్వు మాట్లాడతావు ప్రజల గురించి, నువ్వే పెద్ద హరిహర భయంకరుడు లాగా, నువ్వే పెద్ద సమాజాన్ని ఉద్ధరించేవాళ్ళలాగా, నువ్వే పెద్ద మీ సమాజానికి నేనే తీసుకొచ్చిన ఫీలింగ్ నీది. అంత సీన్ లేదు నీకు. ఒకడు నువ్వు 2 సార్లు ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం సర్వేపల్లి నియోజకవర్గం, ఒకసారి మంత్రిగా పనిచేసావు. ఎవడా నీ పక్కన నిలబడి కశ్మీర్లో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటరు నిత్యాన్నదానం పెడితే వాడు వద్దని చెప్తే, చీ అదవా నా నియోజకవర్గానికి ఏంద్రా నువ్వు వద్దని చెప్పాల్సింది పోయి దాన్ని ప్రోత్సహించావు. సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకి అభివృద్ధి వద్దా? సంక్షేమం వద్దా? అక్కడ ఉండేటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలు ఉన్నటువంటి ఆడవాళ్లే కదా ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ ద్వారా లబ్ధి పొందేది. అది చెప్పకపోగా సిగ్గు లేకుండా మీ పార్టీలో నాయకుడే వద్దని చెప్తుంటే నీ నియోజకవర్గానికి చీ ఎదవా ఎందుకురా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు చెప్పేసి చెప్పకుండా నువ్వు గమ్ముగా నిలబడాలంటే నీవు సర్వేపల్లి నియోజకవర్గానికి చేస్తున్నటువంటి లబ్ధి ఏంటి? ఇందుకు ఆ ప్రజలు నిన్ను చెప్పుతో కొట్టబడలే? పోతే ఇప్పుడు పో, సర్వేపల్లి నియోజకవర్గానికి పో, చెప్తారు నీకు జనాలు. సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు నిన్ను చెప్పుతో కొడతారు. ఎందుకంటే అక్కడ అభివృద్ధి చెందుతుంది వక్ఫ్ బోర్డు. ఈ ప్రభుత్వం అక్కడ నిత్యాన్నదానం పెట్టింది. ఎప్పుడైనా చూసావా? ఈయన నిత్యాన్నదానం పెట్టి వక్ఫ్ బోర్డు ద్వారా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తే వాడెవడో ఉల్ఫా చెప్తా ఉంటే నువ్వు పక్కన నిలబడి వింటా ఉండవు. అది నువ్వు సర్వేపల్లి నియోజకవర్గాన్ని చేసేటువంటి అభివృద్ధి. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉండా, నోరు తెరిస్తే అబద్ధాలు, శవం కనబడితే రాజకీయాలు. మీ పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్టుందంటే నోరు తెరిస్తే అబద్ధాలు, శవం కనబడితే రాజకీయాలు చేసే పరిస్థితి, దుస్థితి మీ పార్టీకి వచ్చేసింది. ప్రతిదీ డైవర్షన్ పాలిటిక్స్. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉండా, అక్కడ పైన కూర్చునేది అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కాదు, విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు. ఇక్కడ చైర్మన్గా ఉండేది 15 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఒక మేయర్గా చేసిన, ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చేసిన, ఇప్పుడు వక్ఫ్ బోర్డ్ చైర్మన్గా చేసిన, ముస్లిం జాతి ఉన్నతి కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రజల కోసం పనిచేసేవాళ్ళు అక్కడ చంద్రబాబు కూర్చున్నా, ఇక్కడ అబ్దుల్ అజీజ్ కూర్చున్నా, నువ్వు చెప్పినట్టు ఎకరాలు కాదు, ఒక్క సెంటు కాదు, ఒక్క ఇంచు భూమి కూడా అన్యాక్రాంతం కాకుండా చూసుకునేటువంటి పరిస్థితిలో ఉండేటువంటి వ్యక్తి అబ్దుల్ అజీజ్. మీలాగా దొంగల్లాగా తీసుకునే పరిస్థితి కాదు. కాబట్టి ముస్లింలకు గురించి మాట్లాడే నైతిక హక్కు కానీ, వక్ఫ్ బోర్డు ఆస్తుల గురించి మాట్లాడే నైతిక హక్కు కానీ మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదని చెప్పి తెలియపరుస్తూ, మళ్ళీ మీరేమైనా చేయదలుచుకుంటే ముందు మీ నాయకుడు ఎవరైతే సిటీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు ఏదైతే కబ్జా చేసుకొని ఆయన ఇన్స్టిట్యూషన్ పెట్టుకోవడం, అది స్వచ్ఛందంగా మీరు మీ ఆధ్వర్యంలో, గోవర్ధన్ రెడ్డి గారు మీ ఆధ్వర్యంలో, మీ మైనార్టీల నాయకుల ఆధ్వర్యంలో ఆ స్థలాన్ని అబ్బాస్ అలీ ఖాన్ మసీదు యొక్క ఇన్స్టిట్యూషన్కి వక్ఫ్ బోర్డుకి అప్పచెప్పమని మరీ చెప్తున్నా.